ఇప్పుడున్న ఈ యంగ్ జనరేషన్ కి వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటారు, కానీ సక్సెస్ అవ్వకుండా ఇట్లా డిప్రెషన్ కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు? సక్సెస్ గురించి ఆలోచించాలి. బేసిక్ గా మన దగ్గర ఏదైనా ఉంటేనే, లేదంటే మనం లైఫ్ లో సెటిల్ అయితేనే మనతోని మన చుట్టూ 10 మంది ఉంటారు. లేదు అని అంటే అసలు ఎవ్వరు పట్టించుకోరు. సో మన ఫ్యామిలీ ఒక సెట్ ఉంటే దాంతోపాటు అన్నీ అలా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది మీ ఫ్యూచర్. నీకు ఎప్పుడైనా ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? అందరు పొడుస్తూనే ఉంటారు, తప్పదు, ఇంక అందరి లైఫ్లో ఉంటుంది. వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి నువ్వేం చెప్తావు? నాకు ఓపిక లేదు, నన్ను వదిలేయండి అని చెప్తా. ఈ కర్మ అనేది ఉంది అని నువ్వు నమ్ముతావా ఫైమా? ఖచ్చితంగా వాళ్ళకి తగులుతుందిరా అంటారు కదా, అట్లా నీ లైఫ్ లో నిన్ను హర్ట్ చేసిన వాళ్ళకి అది తగలడం నువ్వు ఎప్పుడైనా గమనించావా, చూసావా, జరిగిందా అట్లాంటివి ఎప్పుడైనా నీ లైఫ్? నేను అనుకోను అసలు నన్ను మోసం చేసిన వాళ్ళకి కానీ, నన్ను వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి కానీ ఎప్పుడు నేను ఒకటే అనుకుంటా, ఎవరికి ఎప్పుడు ఏమైతే తెలియదు కాబట్టి మనం ఎందుకు అలా చేయాలి. టైం వాళ్ళు అరే తప్పు చేసాము, పాపం బాధ పెట్టానని ఎప్పుడైనా అనుకొని వాళ్ళు బాధపడితే చాలు, కానీ కర్మ వద్దు, వాళ్ళకి శాపనార్థాలు వద్దు, ఏమొద్దు. ఒక అమ్మాయినైనా ఒక అబ్బాయినైనా ముందు బాగానే ఉంటూ బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ ఉంటారు. సో అలా తక్కువగా మాట్లాడే వాళ్ళకి నువ్వేం చెప్తావు ఫైమా? నోరు ఉన్నది వాగడానికే, ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. అది మంచిగా చెడ ఎవరేం పట్టించుకోరు. అండ్ ఇంకోటి మనం కూడా ఏం పట్టించుకోవద్దు అక్క. వాళ్ళు అలా అన్నప్పుడు వాళ్ళని మనం ఏం అనలేం, ఆపిన ఆగరు. నీ లైఫ్ లో ఎప్పుడైనా అట్లా మాటలు పడి చీ నాకెందుకు ఈ లైఫ్ అనుకున్న రోజులు ఎప్పుడైనా ఉన్నప్పుడు అలా మాట్లాడే వాళ్ళకి నువ్వేం చెప్తావు? అంటే మేబీ వాళ్ళు నా గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళ తప్పుని ఎవరికి తెలియకుండా ఉండడానికే నా మీద వేసేస్తున్నారనే అర్థం. కాబట్టి నేను పట్టించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని. కానీ నువ్వు తీసుకున్నంత లైట్ గా ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు అయితే తీసుకోరు. అవును. కానీ వాళ్ళు అవన్నీ పట్టించుకోకుండా ముందుకు రావాలంటే అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు? వాళ్ళు ఈ రోజు మనల్ని బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు, మన గురించి నెగిటివ్ గా చెప్తున్నారు, అది చెప్తున్నారు, ఈ రోజు చెప్తారు, రేపు చెప్తారు, ఎల్లుండి చెప్తారు, నెల వరకు చెప్తారు, ఇంకా జీవితాంతం చెప్పుకుంటూనే పోతారా? వాళ్ళకి లైఫ్ ఉండదా? పట్టించుకోకూడదు. లైక్ బయట వెళ్తున్నప్పుడు కూడా మన కుక్కలు వస్తే మనం ఏం చేస్తాం? కొడతాం, ఏదో ఒకటి చేస్తాం. వీళ్ళని కూడా అలాగే చూడాలి. అట్లా మాట్లాడే వాళ్ళకి ఒక్క మాటలో వార్నింగ్ ఏమి ఇస్తావు నువ్వు? వాళ్ళ ఇంట్లో కూడా అక్కో చెల్లె ఉండే ఉంటది కదా, సో వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించమని చెప్తా. ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళని తిడుతున్నప్పుడు నీ చెల్లెని కూడా ఎవడో తిడతాడు కదా, ఖచ్చితంగా అది ఫేస్ చేయాల్సిందే కదా. సో అలా ఆలోచించమని చెప్తా. ఫైమా, నిన్ను ఎప్పుడైనా ఎవరైనా కమిట్మెంట్ అడిగారా? ఎవరికైతే అసలు టేస్ట్ అనేది ఒకటి సచ్చింది అందరికి, పోయిపోయి ఆ టేస్ట్ అనేది నా దగ్గర లేదక్క. అసలు నీ అదృష్టం అంటావా నువ్వు ఇట్లా ఉండడం? అమ్మా ఇది నాకు ప్లస్ అయింది అనుకుంటా. ఏమో తెలియదు అసలు అందానికి ఏం సంబంధం ఉందిరా? ఇప్పుడు జనాలకి పెద్దవాళ్ళని చంపేయడం, చిన్నపిల్లల్ని మరీ దారుణంగా చేస్తున్నారు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి ఫైమా? చూసినప్పుడు కళ్ళు మూసుకుపోయి ఉంటాయి అక్క వాళ్ళకి, మనం ఏం చెప్పలేము. అలా చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టే వాళ్ళకి నువ్వు ఎలాంటి శిక్ష వేస్తావు? నీకు ఒక పవర్ ఇస్తే వాళ్ళకి అసలు ఆప్షన్ కూడా ఉండకూడదు, గడ్డి మంది ఇస్తా వాళ్ళకి. అంటే గడ్డి మందు అసలు పవర్ఫుల్. ఒక్కసారి ఇంకా తాగామనంటే ఎంత కష్టపడో వాళ్ళు బతకరు కాబట్టి, సో వాళ్ళకి తెలియాలి, ఆ పెయిన్ అనేది తెలియాలి చచ్చిపోతున్నప్పుడు. ఇంకా వాడు ఇంకా అట్లనే అసలు ఎవరు కష్టపడ్డా వాడిని బతికించాలనుకున్నా వాడు బతకడు. నార్మల్ కత్తితోనే పొడడాలు అది ఇది చేస్తే మేబీ ఛాన్సెస్ ఉంటాయి, బతుకుతాడు. సో ఇదే ఏంట్రా మన ఆడవాళ్ళు రాజ్యాన్ని వెళ్తారు అనుకుంటే మగవాళ్ళని చంపేస్తున్నారని అనిపించింది ఎప్పుడైనా? అమ్మాయిల సైడ్ నుంచి ఉంది ఈ న్యూసెస్. కొన్ని అబ్బాయిలు కూడా ఈ మధ్య చంపేసి ముక్కలు చేసి బయట కాల్ చేసి, సో అవి కూడా ఉన్నాయి. నాకు భయం వేస్తుంది. అంటే అంత ఈజీగా ఎలా చంపుతున్నారు? తను ఏమైనా కోడి మేకనా అంత ఈజీగా నరికేయడానికి? అసలు ఇంత పెయిన్ అనుభవించుంటారు. ఇప్పుడు నార్మల్గా మనకి ఎప్పుడైనా చిన్న పెన్ను లేదంటే చిన్న కట్టెతోనైనా సరే ఏదైనా చిన్న దెబ్బ తాకితేనే అసలు ఎంత అల్లాడిపోతామో, ఎంత బాధ అనిపిస్తుంది. వాళ్ళకి అంత పెయిన్ ఎలా భరిస్తారని భయం వేస్తుంది నాకు. ఆడపిల్లగా పుట్టినందుకు హ్యాపీగా ఉన్నావా? లేదు ఇంకెప్పుడు నేను ఆడపిల్లగా పుట్టకూడదు అని ఎప్పుడైనా నీకు అనిపించిందా? ఆడపిల్లగా పుట్టినందుకైతే అస్సలు హ్యాపీగా లేనక్క. నేను మళ్ళీ వచ్చే జన్మలో మగాడిగా పుట్టాలి. అది మళ్ళీ మా అమ్మ నాన్నకే. ఆడపిల్లకి ఎందుకు పుట్టొద్దు? మనం అనుకున్నంత ఈజీ కాదు ఆడపిల్ల బ్రతుకు.
ఇది అనుకోకుండా వచ్చిన ఛాన్స్ నేను యూజ్ చేసుకున్నాను. అదే నేను అబ్బాయి ఉంటే నా ఫ్యామిలీకి ఒక అండగా. మా ఇంట్లో మా అమ్మ కూడా ఏడుస్తూ ఉంటది, నాకు కొడుకు లేడు అది ఇది అని చెప్పేసి. కొడుకున్నంత ఒక స్ట్రాంగ్ ఇంట్లో అమ్మాయిలు ఉండలేరు అన్నమాట. బయటికి వెళ్ళినా భయం, ఎటన్నా వెళ్ళినా భయం. సపోజ్ నాకు ఒకవేళ అన్నయ్య ఎవరన్నా ఉంటే నన్ను చూసుకునే వాళ్ళు. ఇంత దూరం నేను వచ్చినప్పుడు కనీసం ఒక చెల్లె కోసం చూసుకోవడానికన్నా ఉండేవాళ్ళు. ఆ తోడు లేదు, ఏం లేదు. సో నేనే ఫ్యామిలీకి ఒక అబ్బాయిగా ఉండాలని అనుకుంటా. అరే ఏముందిరా, ఇప్పుడు అబ్బాయి ఏమైతే చేస్తున్నాడో, ఎంత అయితే కష్టపడుతున్నాడో అట్లనే నీ ఫ్యామిలీ నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు. మనం చాలా అదృష్టవంతులు రా, ఇప్పుడు ఆడపిల్లగా పుట్టాలని కోరుకోవాలంట. నేను మొన్న రీసెంట్ టైంలో ఆడపిల్లగా వద్దు అని అనుకున్నాను. మా మమ్మీ గంట కూర్చొని క్లాస్ పీకింది. మొత్తానికి అయితే అసలు నాకు ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా ఉందంటే మా ఫైమాని మా కిసిక్ టాక్స్ లో చూసి. ఫైమా నీకు ఎట్లా అనిపించింది కిసిక్ టాక్స్ కి రావడం ఈ షో కోసం? నార్మల్ గా ఇంటర్వ్యూస్ చాలా చేశాను అక్క నేను. అడిగిందే అడిగి దెబ్బ మీద దెబ్బ అన్నట్టు పొడిచిందే పొడుస్తూ ఉంటారు. కానీ నువ్వు చాలా ఫ్రెష్ గా ఇప్పుడే క్వశ్చన్ సమ్మర్ మ్యాంగో లాగా. సో చాలా కొత్తగా ఉంది. అండ్ ఇంకోటి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టేలాగానైతే అస్సలు లేదు. చాలా నార్మల్ గా అడిగావు అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ నీతోని కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. నువ్వు చాలా బాగా యాంకరింగ్ చేస్తున్నావు. నువ్వు అడిగే విధానం కానివ్వు, నువ్వు అడిగే క్వశ్చన్స్ కానివ్వు, చాలా సింపుల్ గా అంటే చెప్పే విధంగా ఉన్నాయి. అండ్ ఈ షోకి అందానివి నువ్వు, ఈ షోకి గ్లామర్ నువ్వు, ఓ మై గాడ్ ఈ షోకి మైనస్ నువ్వు. ఇప్పుడు చెప్పు. లేదు నిజంగా చాలా బాగుంది. ఇది ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫైమా. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ రా. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమనుకుంటున్నావో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. మంచి స్థాయిలో ఇంకా మా ఫైమా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నీ ఫ్రెండ్స్ కి, బిగ్ టీవీ ప్రేక్షకులకి ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. 8 years నుంచి పటాస్ నుంచి ఇప్పటి వరకు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. చాలా మందిని కొన్ని రోజుల వరకు సపోర్ట్ చేస్తారు, ఆ తర్వాత వదిలేస్తారు. ఇది కామన్ అయిపోయింది, ఇది రొటీన్ అయిపోయింది అని చెప్పేసి. కానీ నన్ను మీ ఇంట్లో వాళ్ళలాగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అండ్ మిమ్మల్ని నవ్విస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫైమా.